ఇక మొత్తం మీద నిన్నటి నుంచి ఒకే ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. తీన్మార్ మల్లన్నను అది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అని చెప్పేసి అయితే సస్పెండ్ చేసింది వాస్తవం. అయితే ఈ సస్పెండ్ చేయడానికి గల కారణాలు వాళ్ళు చెప్పిన కారణాలు చూద్దాం. వాళ్ళు చెప్పిన కారణాలు ఏమున్నాయి? ఏది పార్టీకి వ్యతిరేకంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల పార్టీకి చెడు జరుగుతూ ఉంది. ఇంకా రకరకాలుగా ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పినారు. అంటే మేము స్పష్టంగా కులగణన చేస్తే ఆ కులగణన పత్రాలను తిన్మార్ మల్లన్న కాలబెట్టడం వివాదంగా మారి షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడం ద్వారా పార్టీ క్రమశిక్షణ లోబడి ఉండాలి కాబట్టి పార్టీ క్రమశిక్షణ లేదు కాబట్టి తిన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం అనుకోండి. కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తతంగం